ఓకే. మీరు ఇంతకుముందేమో విషయ పరిజ్ఞానాన్ని మీకు సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో మీ యొక్క ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ ద్వారా అందించేటువంటి పరిస్థితి. ఇప్పుడు రియాజ్ గారు ఒక అధికార ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడేటువంటి రియాజ్ గారి మాటలు, అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి రియాజ్ గారి మాటలను ఒక్కసారి బేరీజు వేసుకుంటే ఎందుకు మార్పొచ్చిందనుకోవచ్చు. ఒక పక్కన అప్పుడేమో నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి రియాజ్ గారు ఇయాల నిరుద్యోగుల పక్షాన కాదు, కేవలం అధికారానికి మాత్రం దాసోహం అయిందన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది ఇదే నిరుద్యోగుల కానించి. దానికి 2 ఉదాహరణలు కూడా నేను చూడడం జరిగింది. అది మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకని ఇక్కడ నిరుద్యోగులు రియాజ్ గారి పైన కొంత వ్యతిరేకతతో ఉన్నారనుకోవచ్చు. ఇప్పుడు అనిల్ గారు నన్ను మీరు 3-4 ఏళ్ళని చూస్తున్నాం. నిజంగా 2 ఏళ్ళ ముందు రియాజ్ ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు మీకు తేడా కనబడుతుందా సార్? అవి జనరల్గా వాళ్ళకు వాళ్ళు ఊహించుకోవడమే. నేను రోజు పాఠం చెప్తాను సార్. నేను యూనివర్సిటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని వచ్చిన నేను ఒక స్కూల్ టీచర్గా యూనివర్సిటీ స్థాయి వరకు పోయి యూనివర్సిటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నాను. అప్పుడు ఎక్కడ నేను ఇబ్బంది గురైనానంటే, నేను ఉద్యమకారుణ్ణి, కేసీఆర్ గారితో అనేక సందర్భాల్లో మాట్లాడినవాడిని, కలిసి కూర్చొని పోరాడిన నేపథ్యం ఉన్నవాడిని. మా వరంగల్ జిల్లా వాళ్ళు అడిగితే మీకు ఎవరైనా చెప్తారు. అలాగే నేను వారితో విభేదించి బయటకు వచ్చినాక నేను ఢిల్లీలో తెలంగాణ ఉద్యమ ప్రతినిధి. నేను నేషనల్ మీడియాలో మాట్లాడేది ఇంగ్లీష్ హిందీ మాట్లాడతాను కాబట్టి నేషనల్ మీడియాలో అవకాశం వచ్చింది. అప్పుడు ఎట్లా ఉన్నాను, ఇప్పుడు అట్లే ఉన్నాను సార్. నేను మారనని అనుకోవట్లేదు. ఇప్పటికీ నేను ఎవరి ఫోన్ వచ్చినా ఎత్తాను. ఒక్కోసారి ఏమైందంటే నేను ఏదైనా ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఉన్నాను సార్, ఇంటర్వ్యూలో ఉన్నాను, మనకు ఫోన్ వస్తుంది, నేను ఎత్తే అవకాశం ఉండదు. కాబట్టి నేను ఏమంటే విద్యార్థుల కంటే దయచేసి నాకు ఫోన్ చేయడం కన్నా టెక్స్ట్ మెసేజ్ చేయండి. వాట్సాప్లో ఇట్లా ఓపెన్ చేయగానే 150 మెసేజ్లు ఉంటాయి సార్. నేనే కాదు, మీ పరిస్థితులు అట్లే ఉంటుంది. ఇప్పుడు మీ దాంట్లో కూడా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, పెద్దవాళ్ళు. వాళ్ళు కూడా ఏముంటారు, నేను ఫస్ట్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎప్పటికి మాట్లాడితే అనుకుంటారు. మనకు వాట్సాప్ ఏమైతే ఓపెన్ చేయగానే 150 మెసేజ్లు ఉంటాయి. ఇట్లా 50 కానీ మళ్ళీ మెసేజ్లు వస్తాయి. టెక్స్ట్ మెసేజ్ ఏమంటున్నాను ప్రతిరోజు సార్. అనిల్ గారు, ప్రతిరోజు నేను 4 నుంచి 6 గంటల మధ్య ఇక్కడ అశోక్ నగర్లో కూర్చుంటాను సార్. నేను ఎవరు వచ్చినా మాట్లాడతాను. వాళ్ళు ఎవరు వచ్చినా మా వాళ్ళు చెప్తుంటారు, చిట్టి పంపిస్తుంటారు, మాట్లాడతాను. అట్లాగే నేను ఫ్రీగా ఉంటే మాట్లాడతాను. టెక్స్ట్ మెసేజ్ రాత్రి పడుకునే మీద క్లియర్ చేసి పడుకుంటాను. నా దగ్గర పెండింగ్ ఉండదు. కాకపోతే వాళ్ళకున్న ఒక ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు చూసే కోణంలో ఒక మార్పు వస్తుంది. ఇప్పుడు నేను వాళ్ళలాగా వాళ్ళ మధ్యన ఉండేది. ఇప్పుడు నేను ఆఫీస్ పోతే నన్ను తీసుకొని లోపల పోయి కూర్చుంటే పెడతా ఉంటాను. అట్లాగే నేను అధికారులతో ఫ్రీగా మాట్లాడతాను. నేను వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుంటారు. బహుశా మా పిల్లలు కొంతమంది అంటే నన్ను దూరం నుంచి చూసే వాళ్ళకి మార్పు వచ్చేట్టు కనిపిస్తే కానీ నాతో నిత్యం ఉండే వాళ్ళకి అట్లా ఉండదు సార్. నేను ఎప్పుడైనా రియాజ్గానే ఉంటాను. నాకు రాజనీతి శాస్త్రంలో కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది. అనేక దేశాలు తిరిగినా నేను. తర్వాత నేను ఒక టీచర్ కొడుకుని నేను. కాబట్టి నా ప్రవర్తన చిన్నప్పటి నుంచి నేను ఏ పుస్తకాలను, ఈ విప్లవ సాహిత్యాన్ని చూసి ప్రేరణ పొందాను. నేను లెఫ్ట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చినాను. వీళ్ళలాగా సడన్గా కద్దరు చొక్కాలు వేసుకొని రాలే. నేను లెఫ్ట్ ఉద్యమం నుంచి వచ్చినాక రాహుల్ గాంధీ గారు ఏ సోషలిజం గురించి మాట్లాడుతున్నారో ఆ సోషలిజాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను. సరే, ఏమైనా ఉంటే మీరు ఫోన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట, ఇదే సంబంధించిన నిరుద్యోగులు ఒక మంత్రి దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో స్పీకర్ పెట్టినటువంటి దశలో మీరు మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే బయటికి రిలీజ్ కాకపోయినప్పటికీ రియాజ్ గారు ఈ మాట అన్నారన్నటువంటి ఒక ప్రచారం కొనసాగుతూ ఉంది. అశోక్ నగర్ సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హౌలేగాల్లో అని చెప్పేసి రియాజ్ గారు మాట్లాడిండు. దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటిది? దీనిపైన నిజంగా కూడా నిరుద్యోగులంతా కొంత రియాజ్ గారి పైన గుర్రుగా ఉన్నారు. ఇది నిజమా అబద్ధం అనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం కాదు, రియాజ్ గారు ఈ మాట ఎందుకు అన్నారు అన్నటువంటి కోపం అయితే చాలా మందిలో ఉంది. ఇది ఉత్త అబద్ధం సార్. నేను చాలా హానెస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఇది బట్టగాల్సి మీదేయడం తప్ప ఏం లేదు. అసలు నిజంగా అసలు ఆ సందర్భం రాలేదు, ఆ ప్రెషర్ రాలేదు. నేను చెప్పడం కూడా చెప్పలేదు. నేను ఇక్కడ లేను కూడా. నేను ఇప్పుడు విషయం ఏం జరుగుతుందంటే, నా దగ్గర ఇప్పుడు మీరు ఉన్నారు సార్, అట్లాగే చాలా దినపత్రికలు ఉన్నాయి, అట్లాగే కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, అట్లాగే కొంతమంది నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగింది ఏంటంటే, గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, గ్రూప్ 1 ఎగ్జామ్ ఇది ఈ నేపథ్యం కూడా మీకు చెప్పాలి. ఎందుకైందో నాకు తెలియట్లేదు, కానీ తర్వాత నాకు అర్థమైంది. ఏమైందంటే, గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 పేపర్ ఎట్లా ఉన్నది, ఇది ఫస్ట్ క్వశ్చన్ అని అడిగింది. జనరల్గా పత్రికలు రాస్తారు కదా, కఠినంగా ఉందా సులువుగా ఉందా అని. నేను చెప్పింది ఏంటంటే, మొన్న పేపర్ లీక్ అయినాక గవర్నమెంట్ ఒక ఎగ్జామ్, మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ పెట్టింది కదా, ఆ పేపర్తో పోలిస్తే ఈ పేపర్ బాగుందని చెప్పాను. ఇది ఫస్ట్ ఆన్సర్. పేపర్ ఎట్లా ఉన్నది, గత పేపర్తో పోలిస్తే పేపర్ బాగున్నది అంటే. వాళ్ళు ఏంటంటే, ఈ పేపర్లో చాలా తప్పులు ఉన్నాయట కదా, ఈ పేపర్లో చాలా లోపాలు ఉన్నాయట కదా, ఈ పేపర్ ట్రాన్స్లేషన్ మంచిగా లేదట కదా అన్నారు. అంటే నేనేమన్నంటే, ఏ ఎగ్జామ్ పేపర్ అన్నా కూడా అందరినీ సాటిస్ఫై చేయలేదు, పోతే ఇబ్బంది ఉంటుంది. కానీ గత పేపర్తో పోలిస్తే ఈ పేపర్ బాగుంది. కానీ ఇంకా ఈ పేపర్ బాగున్నా కూడా ఇంకా పేపర్ బాగలేదు అనేది ఎవరైతే అంటున్నారో వాళ్ళు బహుశా వాళ్ళు గవర్నమెంట్ మీద కోపంతో ఉండుంటారు, లేదా పబ్లిక్ సర్వీస్ కోపంతో ఉండుంటారు, లేదా గవర్నమెంట్ బద్నాం చేసే క్రమంలో పేపర్ మీద కామెంట్ చేసి ఉంటారు. కానీ నాకు తెలిసి నన్ను మీరు అడిగింది కాబట్టి ఆ పేపర్ ఏదైతుందో ఆ పేపర్తో పోలిస్తే ఈ పేపర్ బెటర్గా ఉందనే అభిప్రాయాన్ని చెప్పాను.
ఈ పేపర్ను విమర్శిస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పాను నేను. ఇది మీకే కాదు ఎవరికి కాదు, ఆ రోజు పత్రికల రాష్ట్రం అందరికీ ఇదే విషయం చెప్పాను. తర్వాత నా స్టేట్మెంట్ కొన్ని పత్రికలు రాశాయి. అంటే ఏమని రాశాయంటే గతానికన్నా మెరుగైన పేపర్, తెలంగాణ హిస్టరీ అట్లాగే ఆర్థమెటిక్స్ టైం టేకింగ్గా ఉన్నాయి, ఇది విద్యార్థులు చేసింది. కానీ ఏదైనా కూడా 55% కనుక వస్తే రాయడం వీళ్ళకు మెయిన్స్ అవకాశం దొరుకుతుంది అని రాశారు. కాబట్టి అది ఊరికే బట్టకాసు మీద వేయడం. నా స్టేట్మెంట్ నేనైతే అన్నాను, అదే మాటలు నేను మీతో అన్నాను. ఇవాళ దాన్ని కూడా అపార్థం చేసుకుని నేను ఏమన్నాను, అలా అశోక్ నగర్ కానీ విద్యార్థులు కానీ ఎక్కడ డిస్కషన్ రాలేదు. నా ఇన్స్టిట్యూషన్ ఉంది అశోక్ నగర్, ఇప్పుడు వందలాది మంది విద్యార్థులు నాకు ఇక్కడ హిమాలయగా ఉన్నారు. నేను లాస్ట్ టైం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పోలీసులు వచ్చి నేను ఇక్కడ అన్నం తింటున్నా మధ్యాహ్నం అని నన్ను గొరవర గుంజుకపోయినా, ఒక పశువును లాక్కోపోయినట్టుగా. ఇప్పుడు నేను ఇవన్నీ ఎక్స్పోజ్ చేసుకోలేదు సార్. పశువులు లాక్కపోయి నన్ను కిడ్నాప్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి రెస్పాండ్ అయినా దాని మీద. అనేక మంది మా నాయకులు, ఫిరోజ్ ఖాన్ లాంటి నాయకులు, మల్లురయ్య గారు లాంటి వాళ్ళు, బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వచ్చి నా కోసం వెతికినారు. అప్పుడు ఈ అశోక్ నగర్లో అనేక మంది పిల్లలు నాకు అండగా నిలబడ్డారు. వాళ్ళు నా తమ్ముళ్ళు, నా కుటుంబ సభ్యుల్లాగా చూశాను. నా మీద ఏదో వ్యక్తిగత దేశంతో తప్పుడు ప్రచారం చేయడానికి వ్యతిరేకిస్తాను. ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఇలా రెండు విషయాలు ఉన్నాయి సార్. అంటే నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఒకప్పుడు సార్ జనరల్ కొంతమంది నెగిటివ్ ఉండే. ఇప్పుడు నా ఇనిషియేషన్ పట్ల నేను ఇక్కడ ఫ్యాకల్టీని, ఇనిషియేషన్ నా క్లాసెస్ పట్ల ఉండే కాంటెంపరీస్ ఉండొచ్చు, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక విషయం మీకు ఏం చెప్తుందంటే, తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు ఆయన మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సార్. సీఎం గారు మా పార్టీ పెద్దలు ఆయన కోసం పనిచేయమన్నారు. నేను అధికార ప్రతినిధిని, అలాగే మేనిఫెస్టో కమిటీ మెంబర్. నాకు మనకు ఉద్యోగంలో కానీ విద్యార్థుల్లో నాకు మంచి పలుకుబడి ఉంది. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆ ఫీల్డ్లో వచ్చాను కాబట్టి నేను పాఠాలు చెప్తాను. నా స్టూడెంట్స్ అనేక మంది ఎస్ఐలు ఉన్నారు, సిఏలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, అట్లాగే అనేక మంది సింగరేణి కాలేజ్లో పనిచేస్తున్నారు. ఇట్లా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాని మా సార్, మా పార్టీ అధ్యక్షుడు చెప్పాను. నేను పోయినాను. ఆ రోజు నుంచి నన్ను పర్సనల్ టార్గెట్ చేశారు సార్. నాకు తెలిసి తీర్మానం మల్లన్న చేతిలో ఎవరైతే చిత్తుగా ఓడిపోయినలో వాళ్ళు నాకు పర్సనల్ టార్గెట్ చేశారు. నేనేమంటున్నంటే ఎన్నికల బ్యాటిల్లో ప్రజలు అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు గెలిచారు. కానీ తీర్మానం మల్లన్న గెలుపుకు రియాజ్ అనేవాడు ఒక ఇనుప స్తంభంలాగా, రాడ్లాగా, ఐరన్ రాడ్లాగా బలంగా నిలబడి అతన్ని తన భుజాల మీద ఎక్కించుకొని గెలిపే ప్రయత్నంలో తను కూడా రోల్ ప్లే చేశాడు. కాబట్టి తీర్మానం మల్లన్న గెలుపుకు రియాజ్ అనేవాడు దోహదపడ్డాడు. కాబట్టి వీళ్ళు టార్గెట్ చేయాలనేది ఒక 1 వీక్ నుంచి విపరీతంగా పెరిగిపోయింది. అదే వాళ్ళే అంతకుముందు మీరు ఎప్పుడు కూడా రియాజ్ మీద కానీ నా మీద కానీ మీరు ఇట్లా వ్యక్తిగత ట్రోలింగ్ కానీ నన్ను వ్యక్తిగత అటాక్ చేయడం ఎప్పుడు లేదు సార్. అదే అనేది ఇట్లా కాదు అట్లా అని చెప్పేది. నువ్వు కాంగ్రెస్ సంబంధించిన చెంచావు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏం చేయట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేస్తే ఇట్లా అనేది. కానీ వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి నా మీద రకరకాల లేని లిగేషన్స్, నాకు సంబంధం లేని విషయాల మీద నన్ను టార్గెట్ చేయడం ఏదైతుందో తీర్మానం మల్లన్న గెలిచిన తర్వాత బాగైంది. నేనేమనుకుంటున్నానంటే తీర్మానం మల్లన్న గెలుపు తర్వాత నా మీద ఎక్కువ అటాక్ అయిందంటే బహుశా తీర్మానం మల్లన్న గెలుపు వల్ల నష్టపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఎవరుతుండో వాళ్ళు వాంటెడ్గా చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను.